శ్రమల వెనుక దేవుని ప్రణాళిక అనేటువంటి అంశాన్ని మనం శ్రద్ధగా విందాం. శ్రమల వెనుక దేవుని ప్రణాళిక. ప్రియమైన దేవుని వార్తారా, క్రైస్తవ జీవితంలో జీవిస్తున్న మనకు క్రీస్తుని పోలి నడిచే జీవితం మనదై ఉంటుంది. అలాంటప్పుడు అలా జీవించిన మనకు అనుకున్న ఏ పనైనా అవనప్పుడు, జరగాల్సిన కార్యక్రమాలు జరగనప్పుడు, దేవుని వెంబడించిన తరువాత శ్రమల మీద శ్రమలు, కష్టాల మీద కష్టాలు, నిందలు, అవమానాలు, బాధలు ఇవన్నీ ఎక్కువవుతున్నప్పుడు లోకంలో ఉన్న వాళ్ళు కొంతమంది మనతో మాట్లాడుతున్నప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే, ఏంటండి మీరు దేవుణ్ణి నమ్మిన తర్వాత, దేవుళ్ళో ఉన్న తర్వాత ఇన్ని బాధలు అనుభవిస్తున్నారేంటి, ఇలాంటి కష్టాలు అనుభవిస్తున్నారేంటి అని అన్నప్పుడు మనకు ఎలా ఉంటుందో తెలుసు. నిజమే కదా, నేను దేవుణ్ణి నమ్మి ఇన్ని బాధలను పడుతున్నాను, దేవుణ్ణి నమ్మినాక నాకు ఇన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయి, నిజంగా నేను భక్తిలోనే ఉన్నానా, భక్తిలో లేనా, నిజంగా ఇది భక్తేనా అనిపిస్తూ ఉంటుంది. డౌట్ అండి అందరికీ. కానీ విశ్వాసుల జాబితాలో ఉన్న మనకు క్రీస్తు రక్షణ ఆనందం, మనకు దొరికిన ఈ ఆనందం వాళ్ళకు దొరకదు కదండి. మనకు దొరికిన ఈ ఆత్మీయత వాళ్ళలో ఉండదు. వారు అనుకుంటారు మేము క్రీస్తుని ఎరగకపోయినా ఉన్నత స్థితిలో ఉన్నాము అని. మనము తగ్గించబడిన, లోకం తగ్గించబడిన, దేవుళ్ళో మనల్ని ఎప్పుడు తగ్గిడండి. దేవుళ్ళో మనకి ఎప్పుడు ఇవ్వాల్సిన జ్ఞానాన్ని ఇస్తూనే ఉంటాడు. మరి కొంతమంది జ్ఞానయుక్తమైన సంగతులు చెబుతారు, మరి కొంతమంది ఆత్మ సంబంధమైన విషయాలే చెప్తారు. పౌలు గారు మాట్లాడినప్పుడు ఎన్నో జ్ఞానయుక్తమైన సంగతులు చెప్పాడు. పౌలు గారు గొప్ప అనుకున్నాం. అలాగే పేతురు గారు చెప్పినప్పుడు పౌలు గారు చెప్పిన జ్ఞాన సంగతులు పేతురు గారు చెప్పలా. కానీ ఒకసారి ప్రసంగం చేసిన తర్వాత 3000 మందికి పైగా బాప్తీసం ఇచ్చిన ఘనుడు ఎవరైనా పేతురు గారు. ఇక్కడ వాక్యంలో ఎక్కువ తక్కువ అనే భేదాభిప్రాయాలు ఎవరి మీద మీరు మనసులో పెట్టుకోకండి. ఎవరు వాక్యం చెబుతున్నా, చెప్పబడుతున్న వాక్యము మన మీద ఎలా పనిచేస్తుంది, మనం ఎలా దాన్ని ఆస్వాదించుకుంటున్నాం, మన ఆత్మీయ జీవిత ఎదుగుదలకు అది ఎలా ఉపయోగపడుతుంది, అది ఆలోచించుకోవాలి. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, శ్రమల వెనుక దేవుడి ప్రణాళిక ఉందా అని అడిగితే, విశ్వాసుల జాబితాలో ఉన్న మనకు కూడా వచ్చినటువంటి అవమానాలను, ఆటంకాలను, ఇబ్బందులను చూసి మనం అధైర్యపడుతూ ఉంటాం. అవసరం లేదండి, అలాంటి అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు దేవుళ్ళో హెచ్చింపబడే ఉన్నారు, తగ్గింపులో లేరు. అది ఎలాగండి అని అంటారా? చాలామంది విశ్వాస జీవితంలో కొద్ది కాలంలో బాప్తిసం పొందిన వెంటనే గొప్పవాళ్ళు అయిపోతారు. బాప్తిసం పొందిన వెంటనే విశ్వాస వీరుల జాబితాలో మీ పేర్లు ఎక్కించబడవు. అనుభవాలతో కూడిన భక్తి అనుసరిస్తున్నప్పుడు భక్తిలో వచ్చే కష్టాలు, నష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు భరించగా మీరు ఒక ఉన్నతమైన స్థితికి ఎదుగుతారు. ఆ స్థితికి ఎదిగే కొలది మీరు ఉన్నత స్థితిలో ఉన్నారన్న సంగతి అనుభవపూర్వకంగా పెరుగుతుందండి. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, అబ్రహాము, శారా జీవితాలలో కూడా తొలి దినాలలో, వాళ్ళు వాక్యములు ఎదిగే తొలి దినాలలో వారికున్న అపనమ్మికలే ఎక్కువగా ఉన్నవి. తర్వాత వాళ్ళు బలపడిపోయారు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడని అంటే అర్థం ఏంటి తెలుసా? ఆ స్థాయికి ఎదిగే పరిస్థితికి ముందు కొద్ది కాలంలో తక్కువలోనే ఉన్నాడు. ఎక్కువ స్థితిలో ఎదగబడనప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఎదిగిన తర్వాత ఉన్న స్థితిని మన బైబిల్లో చూస్తూనే ఉన్నాం. అయితే చాలామంది పురుషుల్లోనైనా స్త్రీలలోనైనా మన ఆలోచనలు ఏంటంటే, దేవుడు మన పక్షాన ఉన్నాడా అని అధైర్యము, అపనమ్మిక. ఇక ఈరోజు పాత నిబంధనలో నుంచి ఒకరిని, కొత్త నిబంధనలో నుంచి ఒకరిని మనం పరిశీలించేద్దాం. ఒకసారి మనం బైబిల్ ఓపెన్ చేసినట్లయితే ఆదికాండము 16వ అధ్యాయము 1-2 వచనాలు ఒకసారి మీరు చూసినట్లయితే, ఇక్కడ మీరు చూసినట్లయితే
అబ్రాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు. ఏం చేయలేదంటే అతనికి పిల్లలు కనలేదు. అతనికి పిల్లల్ని కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తీయురాలైన హాగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా శారాయి ఇదిగో నేను పిల్లలు కనకుండా నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. ఎవరు చేశారంటే యెహోవా చేసి యెహోవా చేసి ఉన్నాడు. నీవు దయచేసి ఏమండి, శారా దేవుని మీద ఏమంటుంది? నేను పిల్లల్ని కనకుండా నన్ను ఎవరు చేశారు? యెహోవా చేసి దేవుడు చేశాడు. దేవుడే చేశాడు. స్త్రీలకు ఇద్దరంటే లోకు అండి. పురుషుల్లో అనకుండా స్త్రీలలో ఇద్దరంటే లోకుగా ఉంటుంది. ఎవరంటే ప్రతి స్త్రీలో మొదట పురుషుడు అని చాలా లోకుగా ఉంటుంది. ఈజీగా మాట్లాడతారు భర్త అంటే. తర్వాత దేవుణ్ణి కూడా తక్కువ చేసి మాట్లాడతారు ఏదైనా జరగకపోతే. ఏ స్త్రీకైనా భర్త తెలుసుకున్న విషయాలు తెలియకపోతే ఊరుకుంటారండి వాళ్ళు? అడిగి చెప్పి నాకు ఊపిరానిదండి. కొన్ని పెళ్లి చేసుకున్న తర్వాత భర్తకి ఎంత శాలరీ తెలియలేదు అనుకోండి, ఏ స్త్రీ ఒప్పుకుంటుందా? ఏమంటే మీ జీతం ఎంత మీకు అవసరమా అని అన్నాడు అనుకోండి. మధ్యలో మరొకసారి వాళ్ళు ప్రారంభం చేస్తే సాధించకుండా వదలలేదండి. వాళ్ళు ఒకటి అడగాలి, తెలుసుకోవాలనుకున్నారంటే ఇక దాన్ని తెలుసుకున్నాక వదిలిపెట్టరు. అలాంటి పోరాటం అన్నమాట వాళ్ళు. ఇలా ఇక్కడ శారా కూడా దేవుడిని అంటుంది ఏమని? నన్ను పిల్లల్ని కననీయకుండా ఎవరు చేశారంటండి? దేవుడే చేశాడా? అప్పటికి ఆ వయసు ఎంతో? సుమారు ఎన్ని సంవత్సరాలు ఉంటుందండి? అబ్రహాం గారికి పిల్లలు పుట్టే టయానికి 100 ఏళ్ళు, 99 ఏళ్ళు అయిపోయి 100 ఏళ్ళు వచ్చాయి. ఆమెకి ఎన్ని ఉంటాయి? సుమారు ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు వెనక్కేసుకోండి. అప్పుడు సుమారు ఎంత సంవత్సరాలు ఉంటాయండి? 90 ఏళ్ళు వేసుకున్నాం అంటే పండు ముసలామె. అప్పటికి ఆమె ఏమంటుంది? నన్ను యెహోవా నాకు పిల్లలు లేకుండా చేశాడు. పిల్లలు లేకుండా చేశాడు నిజంగా. చూద్దాం విలాప వాక్యాలు. ఎందుకు ఆ మాట అందంటే, విలాప వాక్యాలు 3వ అధ్యాయము, విలాప వాక్యాలు 3వ అధ్యాయము 18వ వచనం చూడండి. ఏమైపోయిందంటే నాకు బలము ఉడిగను అనుకుంటుని, యెహోవా యందు నాకేక ఆశలు లేవనుకుంటుని. ఏమైపోయింది అంటే ఆమెకి ఋతుక్రమం ఆగిపోయింది. ఏ స్త్రీకైనా పిల్లలు పుట్టాలంటే ఏం చేయాలి? ఋతుస్రావం జరుగుతుంటుంది. ఋతుక్రమం జరుగుతుంటుంది. నెల ఋతుక్రమం జరుగుతూ ఉంటుంది. ఆ ఋతుక్రమం జరుగుతుండగా పిల్లలు పుడతారని ఆశతో ఉంటారు. పెళ్ళైన కొత్తలో 4 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు చూస్తుంటారు. కొంతమంది 10 ఏళ్ళు చూస్తారు, కొంతమంది 15 ఏళ్ళు ఎదురు చూస్తారు. ఆ తర్వాత వయసు పెరిగే కొన్ని ఋతుక్రమం ఆగిపోయింది అనుకోండి, ఇంకేమనుకుంటారు? నాకు ఇంకా ఆశలు లేవు. ఇంకేం ఆశలు లేవు. శారాకు కూడా ఇదే ఆలోచన వచ్చింది. దేవుడు అన్నావు, భక్తి అన్నావు, రమ్మన్నాడు అన్నావు, బయలుదేరాము, వచ్చేసాము. ఆ ఊరు అన్నావు, ఎక్కడ రమ్మంటే అక్కడికి వచ్చేసాము, ఎక్కడ ఉన్నామంటే అక్కడ ఉన్నాము. దేవుడు ఏదో దేశం ఎత్తానన్నాడు, పిల్లలు పుట్టిస్తాడన్నావు. పిల్లల్ని ఇవ్వలేని దేవుడు ఇక దేశాన్ని ఏమి ఇస్తాడు నీకు? ఎవరితో అంటుంది? అబ్రహాంతో అండి. విశ్వాస జీవితంలో తొలి దినాల్లో వీళ్ళ జీవితాల్లో పెళ్ళైన కొత్తలో అని మాట్లాడుతుంటారు. పెళ్ళైన కొత్తలో అనుభవాలు ఎలా ఉంటాయి? కొత్తగా ఉంటుంది జీవితం. వీళ్ళకు కూడా విశ్వాస జీవితంలో తొలి దినాలలో ఏమేముంటుంది? నాకు పిల్లల కనకుండా దేవుడు చేశాడు. ఋతుస్రావం ఆగిపోయింది. మరి ఋతుక్రమం లేదు, నెలసరి ఆగిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. దేవుడి మీద నిందేస్తుంది. ఏమని? పిల్లలు లేకుండా చేశాడు. ఇదిగో నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నా దగ్గర దాచి ఉంది, ఏమితోనైనా ఒక బిడ్డను కన్నాకి. దేవుడు ఏమన్నాడు? నీకు సంతానాన్ని నేను ఇస్తాను, నీకు కలిగిస్తాను అని దేవుడు మాటిచ్చాడు. మాటిచ్చింది ఎవరు? దేవుడు మాటిచ్చాడు. మనకు కూడా దేవుడు మాటిస్తాడు. మాటిచ్చిన మాట మనం వింటామండి. విశ్వాసులుగా మనం ఉన్నాం. మనకు మేలు చేయబోతున్నాడు, చేస్తాడన్న నమ్మకం మీద మనం ఉండాలి. కానీ మనకేంది? ఆరాటం ఎక్కువ. స్త్రీ మిక్కిలి బలహీన ఘట్టం అంటారు. పురుషులు ఏమన్నా రాడ్లా, ఇనప రాడ్లా, లేదా స్టీల్ రాడ్లా అండి వీళ్ళు? పురుషుడు కూడా బలహీన ఘటాలే.
కానీ మిక్కిలి బలహీన ఘటం ఎవరైనా? పురుషులు బలహీనులే, కానీ మిక్కిలి బలహీనం ఎవరిది? స్త్రీలది. స్త్రీలు మిక్కిలి బలహీన ఘట్టం కదా అన్నారని పురుషులేమో మేము ఉన్నతులమో గొప్ప వాళ్ళం కాదు, మన పురుషులు కూడా తగ్గింపు స్వభావమే. కానీ విశ్వాస జీవితంలో ఈమె కొంతే పురుషుడికి ఉన్నంత స్థితి లేకుండా తగ్గిపోయిందని అనుకున్నప్పుడు అబ్రహాంకి ఈ మాట అంటుంది, నన్ను దేవుడు పిల్లలకు అన్నయ్యకుండా చేశాడు కాబట్టి నాకు బిడ్డ కావాలి, నా దగ్గర ఉన్న దాసితోనైనా నాకు సంతానం ఇస్తావా ఇవా అని. ఆడవాళ్ళు పట్టుబడితే ఆడవాళ్ళ మాట వినకుండా పురుషుడు ఎంతకాలం ఉండగలరండి కుటుంబంలో? ఎప్పుడైనా చెప్పగలరు? ఎవరైనా చేయగలరా? కొన్ని కుటుంబాలు ఉంటాయి పురుషాధిక్య కుటుంబాలు. నుంచోమంటే నుంచోవాలి, కూర్చోమంటే కూర్చోవాలి, మేము చెప్పిన మాట వినాలి, నీ మాట మేము వినం సాగించుకుంటుంటారు కొంతమంది పురుషులు. వీళ్ళు ఏం చేస్తారు తెలుసని, పిల్లలు పుట్టిందాక ఊరుకుంటారు. పిల్లలు పుట్టి పెద్ద అయిన తర్వాత పిల్లలు తోడేసుకొని భర్త మీద పోరాటం చేస్తారు. వంట పోరాటం కుదరదు కదా, కుదరినప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? పురుషులను కూడా కలుపుకుంటారు, పిల్లల్ని కూడా కలుపుకుంటారు, పిల్లల్ని కూడా కలుపుకొని పిల్లలతో కలిపి అటాక్ ఎవరి మీద? భర్త మీద. ఈ పోరాటం ఎంతవరకుగా చేస్తాడు? కుటుంబం అంతా ఒకటైపోయింది, తల్లి పిల్లలను కలుపుకొని భర్తకి అటాక్ పెట్టేస్తున్నప్పుడు ఏం చేస్తాడు? ఏం చేయలేదు. ఇక్కడ ఈమె కూడా దేవుడు నన్ను పిల్లల్ని కనకుండా చేశాడండి, ఏం చేయమంటారు? నాకు సంతానం కావాల్సిందే, ఇస్తావా ఇవా? ఎందుకంటుంది ఈ మాట? ముందు అధ్యాయంలో దేవుడు మాట ఇచ్చాడు అబ్రహాంకి. 16వ అధ్యాయంలో వచ్చేపాటికి ఏమేమంటుందో, నాకు పిల్లలు కనకుండా చేశాడు, నాకు పిల్లల్ని ఇవ్వలేదు, ఇస్తానన్న దేవుడు ఇవ్వలేదు కాబట్టి నాకు పిల్లలు కావాల్సిందే. 15వ అధ్యాయంలో దేవుడు ఒక మాట ఇచ్చాడు. చూడండి 15వ అధ్యాయం మొదటి వచ్చిన చూడండి. ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా నువ్వు ఈ సతమతం అయిపోయే జీవితంలో ఉంటావేమో, ముందు నువ్వు స్టాండర్డ్గా ఉండాలని నువ్వు ముందు భయపడమాకని చెప్పి ఏమంటున్నాడు? నేను నీకు కేడము, నీ బహుమానము అధికమగునని చెప్పాను. ఎవరితో? అబ్రాహాముతో అన్నాడు. అబ్రాహాముతో ఏమన్నాడు? అబ్రహాంగా మారాలి అప్పటికి. అతని పేరేంది ఇప్పుడు? అబ్రాహాము. ఈ అబ్రాహాముగా ఉన్నటువంటి ఈయన పరిస్థితిని చూసి ఈయన అంటే ఏమోలేనైనా తొలి దినాల్లో ఉన్నాడు కదా, విశ్వాస జీవితంలో తొలి దినాల్లో ఉన్నాడు కదా. ఏమన్నాడు తెలుసండి? ఏంటి లాభం, నువ్వు బహుమానం ఇచ్చినా, బాధ్యతలు ఇచ్చినా, ఆస్తులు ఇచ్చినా, అంతస్తులు ఇచ్చినా, నాకు పిల్లలు లేరు కదా. ఎలాంటి నిష్ఠూరంగా మాట్లాడుతున్నాడు చూడండి, ఎలా అంటున్నాడు చూడండి కిందకి. అందు అబ్రాము, ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చినేమి, నువ్వు నాకేమి ఇచ్చినా ఏంటి లాభం, నాకేమిచ్చినా ఏంటి లాభం? ఆస్తులు ఇస్తానన్నావు, అంతస్తులు ఇస్తానన్నావు, దేశాన్ని ఇస్తానన్నావు, అన్నీ ఇస్తానన్నావు, కానీ నేను సంతానం లేని వాడనైపోతున్నానే. ఏమన్నాడండి? నాకు అసలు పిల్లలే లేరు కదా. నువ్వు ఎన్ని ఆస్తులు ఇస్తే ఏం చేసుకుంటాను, ఎంత సంతానం ఇస్తే, ఎంత ఆస్తిపాస్తులు ఇస్తే ఏం చేసుకుంటాను, ఎంత గౌరవప్రదమైనటువంటి మర్యాదలు నాకు ఇస్తే నేనేం చేసుకుంటాను, నాకు అసలు పిల్లలు లేరు కదా. దమస్కు ఏలియాజరే నా ఇంటి ఆస్తికర్తగును కదా. అవునండి తెలుసండి, నా పూర్వీకులు బంధువుల్లో ఉన్నటువంటి పిల్లల్లో వాళ్ళు నా ఆస్తి అంతా వాళ్ళు కదా వారసులు, ఏదో నాకు లేవు కదా. లేదా ఇదిగో నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడని చెప్పగా, నాకు సంతానమే లేదు కాబట్టి నేనేం చేయమంటా, నా పని వల్ల ఒకటి నేను దత్తత తీసుకుంటాను. ఇక నేనేం చేసేది మరి, నాకు పిల్లలు లేరు. నువ్వేమో ఏదో ఇస్తాను, గొప్పగా అది ఇస్తాను ఇది ఇస్తానని చెప్తున్నావు, ఎన్నో ఇస్తానని చెప్తున్నావు, అవన్నీ నువ్వు ఇచ్చినా నేనేం చేసుకుంటాను, నాకు పిల్లలు లేరు కాబట్టి నా పని వల్ల ఒకటి దత్తత తీసుకోమంటావా అని అన్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు చూడండి, వాక్యం అంటే ఏమిటండి? బైబిల్లో యోహాను 1వ అధ్యాయం 1వ వచనంలోకి వచ్చేపాటికి ఏమని మాట్లాడతాం మనం? వాక్యము, దేవుడు వాక్యమై ఉండిన, వాక్యము దేవుని అర్థం ఉండిన, ఆ వాక్యము దేవుడై ఉండిన, ఆ వాక్యమే కృపాసక్తి సంపూర్ణుడు మన మధ్యకు వచ్చిన వార్త. క్రీస్తు గురించి సందర్భంగా అబ్రహాముతో కలుపుతూ దేవుడు అంటున్నాడు, వాక్యం ఆయన ఎంతకు వచ్చిన, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు. నీ గర్భవాసమున వాడు పుట్టబోతున్నాడు, వాడు నీకు వారసుడు అవుతాడు. నా తొలి కుమారుడే నీ గర్భంలోంచి పుట్టబోతున్నాడు. పూర్వము జరగాల్సిందంతా తెలుసు కదండి దేవుడికి. రేపు ఏం జరిగినో దేవుడికి తెలుసు, ఎల్లుండి ఏం జరిగినో తెలుసు, సంవత్సరం తర్వాత ఏం జరిగినో తెలుసు, మరొక సంవత్సరం 1000 ఏళ్ళ తర్వాత ఏం జరిగినో కూడా దేవుడికి తెలుసు. ఎందుకు? కాలాలను పుట్టించింది ఆయనే, కాలాలని నడిపిస్తుంది ఆయనే, కాలాలను ముగింపు చేసేవాడు కూడా ఆయనే. వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉండేవాడు ఎవరు?
దేవుడి ప్రణాళిక మనకు అర్థం కాదు. ఒక కష్టం వచ్చింది, బాధ వచ్చింది, శ్రమ వచ్చింది, నింద వచ్చింది, అవమానం వచ్చిందని మనం అనుకుంటాం. కానీ దీని వెనక దేవుడు ఎక్కడికి తీసుకువెళ్ళబోతున్నాడో అర్థం కాదు మనకి. ఇక్కడ అబ్రహామును కూడా రమ్మన్నాడు, బయలుదేరి వచ్చాడు. అక్కడ ఉండమన్నాడు, ఉన్నాడు. లెగు అన్నాడు, లేచాడు. మళ్ళీ ప్రయాణం అన్నాడు, ప్రయాణం అవుతున్నాడు. వెళ్తున్నాడు, వస్తున్నాడు, వెళ్తున్నాడు, భయపడుతున్నాడు, ఆలోచిస్తున్నాడు. నాకు సంతానం లేదు కదా అని బాధపడుతున్నాడు. నువ్వు భయపడ మాకు, నీకు నేను ఇస్తానన్నాను కదా అని అంటున్నాడు. ఏమి ఇచ్చినా, నువ్వు ఇచ్చినా, ఎంత ఇచ్చినా సంతానం లేదు కదా అని అంటున్నప్పుడు నీకు వారసుని ఇవ్వబోతున్నాడు. ఆ వారసుడు నా బిడ్డనే నీకు వారసుడిగా, నా కుమారుడినే నీ గర్భవాసమున, అంటే క్రీస్తు సామ్రాజ్యాన్ని కూడా ఎవరి గర్భంలోంచి తీసుకురావాలనుకున్నాడు దేవుడు? అబ్రహాము సంతతిలో నుంచి. అబ్రహాము కుమారుడుగా ఎవరు పిలువబడ్డారండి? యేసుక్రీస్తు కూడా పిలువబడ్డాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో రండి. అక్కడ ఏమంటాడు? అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు, క్రీస్తు వంశావళి. అంటే క్రీస్తు వంశావళిని కూడా ఎవరి ద్వారా తీసుకురావాలని ప్రణాళిక వేసాడు దేవుడు? అబ్రహాము లాగా. అబ్రహాము అంటే దేవుడు ఒక మనిషిని ఎన్నుకున్న తర్వాత అక్కడతోనే అది ఆగిపోతుంది అనుకోదు. ఆయన ప్రణాళిక లాంగ్ జర్నీ, లాంగ్ టర్మ్ తీసుకువెళ్ళాలని ప్లాన్లో ఉన్నాడు. ఎంతో దూరంగా ఆలోచిస్తున్నాడు దేవుడు. మనం అప్పటికప్పుడు అయిపోతే చాలు అనుకుంటాం మనం. శారా అదే అనుకుంది. శారా ఏమంది? నాకు ఏం చేసి, నాకు పిల్లలు లేరు కదా, నా ఋతుక్రమం కూడా ఆగిపోయింది కనుక నాకు సంతానమే లేదు కదా, అసలు నాకు సంతానమే పుట్టరు కదా, పుట్టనప్పుడు దేవుడు నాకు ఇవ్వనప్పుడు నాకు అసలు దేవుడు పిల్లల్ని పుట్టలేకుండా చేశాడని దేవుడి మీద నిర్దేశాడు. అబ్రహాంతో కూడా దేవుడి మాట అన్నాడు. ఏమని? నీకు నేను సంతానాన్ని ఇస్తాను, నేను ఒక వారసుని ఇస్తాను, ఇదిగో ఇంట్లోంచి బయటికి రా అని బయటికి తీసుకొచ్చి ఆకాశ నక్షత్రాలు చూపించి ఎంత ఏమన్నాడు? 5వ వచనం చదవడం అక్కడ. మరియు ఆయన వెలుపలకు తీసుకొచ్చి, నీవు ఆకాశపు వైపు తేరు చూచి నక్షత్రములు లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అలాగునని అగునని చెప్పెను. అతడు యెహోవాను ఎవరు నమ్మింది? అబ్రహాం అప్పుడు నమ్మాడండి. దేవుడు నాకు ఇలా ఇస్తాడు. ఓకే, ఈయనకి చెప్పిన మాట భార్యకి చెప్పకుండా ఉంటాడా? దేవుడు ఎవరికి చెప్పాడు? అబ్రహాముకు చెప్పాడు. అబ్రహాముకు చెప్పిన ఈ మాట భార్యకు చెప్పకుండా ఉంటాడా భర్త? భర్తకు తెలిసిన ఏ సందర్భానైనా భార్య తెలుసుకునేంత వరకు వదిలిపెట్టరు. 90% ఎంత పడతారు? ఏదైనా చెప్పారంటే లేకపోతే ఎవరైనా వచ్చి మాట్లాడడానికి ఎవరైనా ఎందుకు వచ్చాడు, ఏంటంట, ఎందుకు, ఈ భర్త కొంతమందికి ఇసుకు పుట్టేది, చెప్పలేవు కొంతమంది. అయినా సరే ఎలాగోలా ఏదో టైంలో ఇప్పుడు చెప్పలేకపోయాడు. భోజనం పెట్టేటప్పుడే అడిగింది ఇందాక వచ్చిన ఆయన ఎవరు, మళ్ళా ఇప్పుడు గాయలే తర్వాత చెప్తాను అనుకోనండి. పడుకునేటప్పుడైనా అడిగింది ఇందాక వచ్చిన ఆయన ఎవరు అని తెలుసుకున్నాక ఒప్పుకోలేదు. మరి అబ్రహాముతో కూడా దేవుడు చెప్పిన మాట తెలియకుండా ఉందా? శారాకి తెలియకుండా ఉంటుందా? తెలిసిపోయింది. దేవుడు నాకు మాట ఇచ్చాడు. ఏమని? నాకు బిడ్డని ఇస్తానన్నాడు, సంతానాన్ని ఇస్తానన్నాడు, ఇదిగో ఆకాశ నక్షత్రాలంత గొప్ప వాళ్ళని, ఇస్రాయేలులంత గొప్ప జనాంగాన్ని చేస్తానన్నాడు. అన్నాక ఈ మాట పట్టుకొని పిల్లలు పుట్టకుండా ఋతుక్రమం ఆగిపోగానే ఏం పట్టేసింది? ఏమని? నాకు సంతానాన్ని ఇస్తానన్న దేవుడు ఇవ్వలేదు, వేసేసింది. బాగా ఎలాగైనా సరే నింద. అంటే ఆడవాళ్ళలో ఉండే ఈ ఆలోచన విధానాలను బట్టి తొలి దినాలలో అబ్రహాము కూడా దేవుడు మాట ఇచ్చాడు కదండి, నీకు దేశం, పిల్లల్నే ఇవ్వలేని దేవుడు నీకు దేశాన్ని ఇస్తాడా? ఏమంటుందండి భార్య? పిల్లల్నే ఇవ్వలేని పోయిన దేవుడు మళ్ళీ నీకు దేశాన్ని ఇస్తాడంట. దెప్పి పొడవైన ఆడవాళ్ళు చాలా మంది అంటే ఇది దెప్పి పుడుతుంటారు. ఏదైనా చిన్న మాట వస్తే పదే పదే మాట్లాడుతుంటారు. ఇంత కూడా అంటుంది, పిల్లల్ని నాకు ఇలేదు, ఇంక దేశాన్ని ఎత్తాడని ఆశపడుతున్నావా? ముందు నువ్వు ఈ ఆగర్తకు నాకు బిడ్డ కావాలా, ఇస్తావా ఇవా అని అడుగుతావు. దేవుడు కూడా మరి ఆయనకి దేశాన్ని ఇస్తానని మాట ఇచ్చాడు కదా. మాట ఇచ్చిన దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ కానాను దేశాన్ని ఇస్తాను అన్నాడు కదా, ఆ దేశంలో నీకు ఒక అడుగు కూడా ఇవ్వను అన్నాడండి. ఎవరితో? అబ్రహాముతో. చూడండి అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 5వ వచనం చూడండి. అపోస్తల కార్యములు అందరు తీనమ్మా. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 5వ వచనం చదువు. ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమిని స్వాస్థ్యముగా ఇయ్యక, అతనికి కుమారులు లేనప్పుడు అతని ఆ తర్వాత అతని సంతానమును దీన్ని స్వాధీనపరచునని అతనికి వాగ్దానము చేసెను. ఎవరికి? నీకు ఇస్తానయ్యే దేశాన్ని, కానీ నువ్వు ఉండవు.
ఏమన్నాడండి దేవుడు? నీ కానాను దేశం ఇస్తాను, కానీ నువ్వు ఉండవు, నువ్వు అనుభవించాలనుకున్నావు. నీ పిల్లాడికి ఇస్తాను, నీ కుమారులకు ఇస్తాను. 430 ఏళ్ళు ఐగుప్తు దేశంలో బానిసత్వంగా ఉన్నటువంటి వాళ్ళ నీ సంతానం అందరికీ కానాను దేశాన్ని ఇచ్చేస్తాను, కానీ నువ్వు ఉండవు అనేపాటికి ఈయనకి దేని మీద ఆశపోయిందండి? కానాను దేశం మీద ఆశపోయింది. ఎవరికండి పోయింది? ఎందుకు ఆశపోయింది? నీకే ఇస్తాను, నువ్వే అనుభవిస్తా అంటే మనం ఏమనుకుంటాం? దేవుడు ఏదైనా వరం ఇస్తే మనం అనుభవించాలో మనం కోరుకుంటాం. నేను నీకు ఇస్తాను, కానీ నీకు ఉపయోగపడదు. కొంతమంది బాగా డబ్బు సంపాదించి వృద్ధాప్యం వచ్చేపాడికి పెద్ద ఇల్లు కట్టేస్తారండి. కట్టిన సంవత్సరాలు 2 సంవత్సరాలు తెచ్చిపోతాడు. ఆయన అనుభవించాడు, అది కట్టాలనుకున్నాడు, కట్టాడు, కానీ ఏమైంది? అనుభవించుకున్నాను వెళ్ళిపోతాడు. ఇక వాళ్ళ మనవాళ్ళు మనవరాళ్ళు ముని మనవాళ్ళు వాళ్ళు అనుభవిస్తున్నారు, కొడుకులు కూడా. ఇక్కడ అబ్రహాముతో కూడా దేవుడు ఏమన్నాడంటే, అయ్యా నేను ఈ కానాను దేశం ఇస్తాను, కానీ నీకు పాదం అంతా కూడా నువ్వు ఎంచుకోవటానికి నీకు కుదరదు, నీకు లేదు అనేప్పటికీ దీని మీద మైండ్ కాన్సెప్ట్ చేసుకొని ఏం చేశాడు తెలుసా? ఇది నాకు వద్దులే, నాకెందుకు, అందరి ద్రాక్ష పళ్ళు ఏమంటాడు మనం? పొలనా అంటాం. ఈ కానాను దేశం నాకు కూడా ఉండదు కదా అని ఈయనేమంటున్నాడు? హెబ్రీ పత్రిక రండి, ఇప్పుడు 11వ అధ్యాయం 10వ వచనం రండి. అప్పుడు ఆయన అంటున్నాడు, దేవా ఈ పట్టణం నాకెందుకు, ఈ పట్టణంలో నేను ఉండను కదా, ఈ కానాను దేశంలో నేను ఉండను కదా అని. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు. చూసాను బతుకులో నీకు ఈ దేశం ఉండదనే పాటికి ఎక్కడికి వెళ్ళింది హోపు? పరలోకం మీద. అంటే దేవుడు కూడా నీకు ఒక శ్రమ పెట్టినప్పుడు, నింద పెట్టినప్పుడు, అవమానం పెట్టినప్పుడు, బాధ పెట్టినప్పుడు నువ్వు విశ్వాసం ఏమైపోతావు తెలిసి బలపడతావు. అబ్రహాముతో కూడా ఇది అన్నాడు, నీ కానాను దేశం ఇస్తా, కానీ నువ్వు ఉండవు, నువ్వు అనుభవించు ఒక నేల నీ పాదం బట్టి అంత భూమి కూడా నువ్వు ఉంచుకోవడానికి కుదరదు అని అనగానే దీని మీద హోప్ పోయిందండి. నాకెందుకులే అనుకున్నాడు, బలపడ్డాడు. అంటే బలహీనంగా ఉన్నటువంటి విశ్వాస జీవితంలో ఉన్న అబ్రహాముని దేవుడు ఏం చేశాడు తెలుసా? కొన్ని ప్రాబ్లమ్స్తో బలపరుచుకుంటూ వచ్చాడండి. ఈ బలపరిచే విధానంలోనే మన విశ్వాస జీవితం కూడా కొనసాగిద్ది. నాకే ఎందుకు శ్రమలు వస్తున్నాయి, నాకే ఎందుకు నిందలు వస్తున్నాయి, నాకే ఎందుకు బాధలు వస్తున్నాయి, నన్నే దేవుడు ఎందుకు ఇలా టార్గెట్ చేశాడు, ఎవరికి లేని బాధలన్నీ నాకే ఎందుకు పెడుతున్నాడు? నువ్వు కూడా అలా బలపడాలని, భద్రపరచబడాలని నిన్ను బలపరుస్తున్నాడు. అబ్రహాముని ఎందుకు బలపరచుకుంటూ వచ్చాడు తెలుసా? ఈ భూమి మీద ఆశ పెట్టుకుంటావేమో, ఈ కానాను దేశాన్ని ఇస్తానని పడికి ఈ దేశం అంతా నాదే కదా, నేను ఏళ్తానని అనుకుంటావేమో అని ముందే టార్గెట్ చెప్పేశాడు దేవుడు. చెప్పగానే దీని మీద ఆశ పోగొట్టుకున్నాడు. క్రైస్తవ జీవితంలో కూడా ఏమంటాడు మనం పరదేశులమా స్వజనులమా? ఈ దేశం మన కాదు అని ముందుగానే ఏమంటాం, మనం పరదేశులం. అంటే ఈ లోకం మనది కాదు. అంటే క్రైస్తవ జీవితంలో కూడా నువ్వు జీవించే ఈ జీవితం ఎలా ఉండాలి? ఈ జీవితం నాది కాదు, ఈ లోకం నాకు లేదు, ఈ ఆస్తులు నాది కావు, ఈ బంగారం నాది కాదు, ఈ వెండి నాది కాదు, ఈ వజ్ర వైడూర్యాలు నాకు ఉండవు, నన్ను ఏదో ఒక రోజున మట్టిలో పెట్టి పెట్టెలో పెట్టి పంపిస్తారు. నా లోకం ఇది కాదు, నా లోకం పరలోకం. అప్పుడు మనం దేని మీద ఆశ పెట్టుకుంటాం? ఇది మన కాదన్నప్పుడు దేని మీద ఆశ పెట్టుకుంటామండి? అప్పుడప్పుడు మనకు ఉద్యోగం ఇస్తాను, కొంతమంది తీసుకెళ్తారు, అటెండర్ ఉద్యోగం అనేవాడు సార్, అటెండర్ ఆ ఉద్యోగం అయిపోయిందయ్యా, దాని మీద ఆశ పెట్టుకున్నాం. అప్పుడు మనం ఏం చేస్తాం? ఇక అటెండర్ ఉద్యోగం ఎవరికో కనెక్ట్ అయిపోయింది, వాడికి ఇచ్చేశారు, మనకు లేదు హోపు. మనం ఇప్పుడు దేని మీద పెట్టుకుంటాం హోపు? మరి సార్ మరి దేని ఇస్తారు? కనీసం క్లర్క్, లేదంటే అక్కడ ఏదైనా వాచ్మెన్ జాబ్, ఏదన్నా ఇంకోటి అంటే ఇది లేదన్నప్పుడు మన హోప్ ఎక్కడ ఉంటుంది? వేరే దాని మీద ఉంటుంది. దేవుడు కూడా క్రైస్తవ జీవితంలో నీకు కూడా ఏం చెప్తున్నాడంటే, ఈ భూమి మీద నీకు పరదేశివి అన్నాడంటే ఏంటి? ఈ భూమి మీద నువ్వు ఆశ పెట్టుకోవద్దని అర్థం. మరి కష్టాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, శ్రమ. తొలి దినాలలో నిన్ను బలపరచుకోవడానికి, నిన్ను భద్రపరచుకోవడానికి దేవుడు చేసి నిన్ను భద్రపరచుకున్నాడు. ఎందుకు? నిన్ను బలంగా చేయడానికి. అబ్రహాం కూడా బలంగా చేశాడంటే ఎందుకో తెలుసా? అన్న మాట అడిగిన వెంటనే చెప్పిన మాట చెప్పిన వెంటనే ఇవ్వలేదండి. నిండు వృద్ధాప్యం దాకా ఉంచాడు. నిండు ముసలితనమున అబ్రహాం చనిపోయాడు. అప్పటి వరకు అబ్రహామును బతికించి లోకం మీద ఆశ లేకుండా చేయించి నిత్య జీవానికి వారసుడయ్యేంత గొప్పవాడిగా పుట్టించాడండి. అంటే విశ్వాసులకు తండ్రి అయ్యే అంత స్థితికి ఇచ్చాడు. బిడ్డ మీద ఆశ లేదు. ముందేమన్నాడు? నాకు పిల్లలు లేరుగా అన్నాడండి. విశ్వాసంలో బలపడే కొద్దికి దేవుడు ఏమన్నాడు తెలుసండి? అబ్రహాము నీకు బిడ్డనిచ్చాను కదా. అవునయ్యా, అవును అన్నాడు. ఇచ్చాను కదా, మరి ఆ బిడ్డను నాకు ఇస్తావా అని అడిగాడు. లేనప్పుడు ఏమడిగాడు? నాకు బిడ్డనివ్వలేదు కదా అని బాధతో అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు?
బిడ్డను కూడా నాకు ఇచ్చేస్తావా అనగానే ఇచ్చేస్తానన్నాడండి. ఇచ్చేయాలి కదా మరి. అప్పుడు విశ్వాసంలో బలపడే కొద్దికి ఏమైపోయాడు చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 21 వచనం. విశ్వాసంలో బలపడే కొద్దికి ఏమైపోయాడు చూడండి. యాకోబు 2:21. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇసాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసిందనియు, క్రియల మూలంగా అతడు విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నాము కదా. ఇంకేమన్నాడు చూడండి. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అందుకు అతను లేఖనం నెరవేరబడినవాడు మరియు దేవుడు అతన్ని స్నేహితుడని పేరు. దేవుని స్నేహితుడనే పేరు ఎవరికి వచ్చింది ఇప్పుడు? అంటే అబ్రహాం కూడా శ్రమలు, కష్టాలు, బాధలు అనుభవిస్తేనే బలపడ్డా? బలపడ్డాడంటే ఏంటి? బాధల్లోనూ, కష్టాల్లోనూ, ఇబ్బందుల్లోనూ, శ్రమల్లోనూ, అవమానాలను అన్ని భరించుకుంటూ వస్తేనే బలపడ్డాడు. ఓరకనే విశ్వాసులు తండ్రి రావాలా? ఎన్ని అనుభవించాడండి, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు అనుభవించాడు. మనం కూడా అప్పుడప్పుడు సామెతల గ్రంథంలో ఒక మాట అంటాడు, చూద్దాం. 23వ అధ్యాయము 17-18 వచనాలు చూడండి. పోయినాయి కదా అన్నీ, నాకేం లేకుండా చేశాడు కదా దేవుడు, నాకు అన్నీ పోయినాయి కదా అని మీరు అనుకుంటారేమో. కాదండి. మీకు ఏదైనా ఇవ్వగలిగిన సమర్థుడు ఆయన. పోయినాయి అన్ని ఇవ్వగలిగిన ఆయనే. ఎన్ని పోయినా అన్ని ఇవ్వగలడు. ఎందుకంటే ఆయన చేతగా ఏముందండి, ఆయన ఇబ్బంది ఏముందండి. ఈ భూలో మీద ఉన్నటువంటి మీద ఆశ పెట్టుకోకుండా ఉంటావని దేవుడు ఏమన్నాడు చూడండి. 23వ అధ్యాయము 17వ వచనం. పాపులను చూచి నీ హృదయంలో మత్సరపడమాకు, సత్యము యెహోవా నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము, నిశ్చయంగా ముందు గతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. నీ ఆశ పెట్టుకొని ఉండంతే, తొందరపడమాకు. నీకు ఏది ఇవ్వాలో దేవుడు తెలుసు. న్యాయమూర్తి ఒక ఆయన ఉన్నాడండి, జడ్జి. మంచి నిపుణత కలిగిన వ్యక్తి, గొప్ప వ్యక్తి, బాగా జడ్జి అయ్యండి, మంచిగా రిటైర్ అయ్యాడు. తెలివి కలిగిన వాడు, గొప్పవాడు. ఆయన్ని ఒకరోజు ఒక రాజకీయ నాయకుడు అవమానపరిచాడని ఎరిగి న్యాయమూర్తి అయిన, జడ్జి అయిన ఆయన, రిటైర్మెంట్ అయిన వ్యక్తి అవమానపరిచాడని తట్టుకోలేక ఊరేసుకుని తెచ్చిపోయాడు. అంటే లోక సంబంధంగా ఉన్న వ్యక్తి ఏం చేశాడండి, చిన్న అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడానికి కూడా స్థిరపడ్డాడు. మామూలు వ్యక్తి కాదు. జడ్జిమెంట్ ఇచ్చే న్యాయమూర్తి అంతటి వాడే మరణించాడంటే అతను ఏం లేదు, ఓర్పు లేదు, సహనం లేదు. అదే విశ్వాసంలో ఉన్న నీకు తట్టుకోలేని బాధలు, కష్టాలు వచ్చినాయి, శ్రమల మీద శ్రమలు, నిందల మీద నిందలు, అవమానం మీద అవమానాలు వచ్చినా కూడా నువ్వేమంటావు తెలుసండి? ఎన్ని అన్నారా అని. నాకు ఎవరున్నారో? దేవుడు ఉన్నాడు. ఎక్కడ నువ్వు బలపడుతున్నావు తెలుసా? వచ్చిన శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా దేవుడు ఉన్నాడన్న నమ్మకం నీలోకి వచ్చింది చూసారా? ఆ నమ్మకం నిన్నేం చేసి తెలుసా? బలపరిచిందండి. దేవుడు కూడా అబ్రహాం చూసినప్పుడు అబ్రహాం కూడా ఏం చేశాడు? దేవుణ్ణి నమ్మిను అన్నాడు. అబ్రహాం ఏం చేశాడు? దేవుణ్ణి నమ్మాడు. నమ్మేది ఏమన్నాడు? 10 ఏళ్ళు పుట్ల. మాట ఇచ్చిన తర్వాత అబ్రహాంకు మాట ఇచ్చిన వెంటనే పిల్లలు పుట్టారండి? పుట్టలేదు. అబ్రహాంకు మాట ఇచ్చాడు, పుడతారని ఎదురు చూడంగా అయినా కానీ అబ్రహాములో హోప్ తగ్గిపోలా. దేవుడు ఇస్తానన్నాడు అని ఎదురు చూశాడు. దేవుడు నీకు కూడా చేస్తాడు. చేసేంత వరకు నువ్వేం చేయాలంటే ఓపికతో కనిపెట్టుకున్నాడు. నీ పక్షాన దేవుడు ఏం చేయబోతున్నాడో అలా ఓర్పుతో ఉంటే నీ పక్షాన దేవుడు చేసే కార్యం చాలా గొప్పదండి. అందుకని అబ్రహాం విషయంలో కూడా అదే అంటున్నాడు. సామెతలు 24:13 కూడా అక్కడ ఒక మాట అన్నాడు చూడండి. నా కుమారుడా, తేనె త్రాగుము, అది రుచిగా ఉంది కదా. తేనె పట్టు తినుము, అది నీ నాలుకకు తీపియే కదా. నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని. నీ ఆత్మకి ఏం కావాలంట? జ్ఞానం నేర్చుకో, వాక్యం నేర్చుకో. వాక్యం బలపడుతుండు, రోజు రోజుకి వాక్యంలో బలపడుతుండు. శ్రమలు ఎన్ని వచ్చినా, కష్టాలు ఎన్ని వచ్చినా, అవమానాలు ఎన్ని వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిన్ను బలపరిచింది వాక్యం. అందుకని ఏమన్నాడు? జ్ఞానం అట్టిదని తెలుసుకొనుము, అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును, నీ ఆశ భంగము కానేరదు. నిన్ను దేవుడు వదిలిపెట్టడు, నిన్ను కాపాడతాడు. అబ్రహాము ఆశ కూడా ఏం చేయాలండి? భంగం కాల నిలబడ్డాడు.
కానీ శారా తొట్టిల్లింది. శారా ఏముంది? నాకు పిల్లల్ని ఇవ్వలేదు, ఇక ఇవ్వడు. ఆయన ఇవ్వడానికి డిసైడ్ అయిపోయింది. పిల్లల్ని ఇవ్వలేదు దేవుడు, దేశాన్ని ఏమిస్తాడయ్యా, నువ్వు నాకు సంతానం కావాల్సిందే. ఓర్పు లేకుండా పోయింది. కానీ ఆమె కూడా తర్వాత బలపడింది, దేవుడి మీద నమ్మకం వచ్చింది, బలపడింది. కానీ విశ్వాస జీవితంలో నువ్వు బలపడేంత వరకు వచ్చే ఇబ్బందులు, ఆటంకాలు, అవమానాలు తట్టుకొని నిలబడితే నిన్ను బలపరుస్తాడు దేవుడు. అబ్రహాం కూడా అలాగే నిలబడ్డాడు, భక్తిహీనుడు కాకుండా బలంగా నిలబడ్డాడు. అలా బలంగా నిలబడి దేవుని సన్నిధిలో ముందుకు సాగుతూనే ఉన్నాడండి. అలా నిలబడ్డాడు గనకే అబ్రహాముని విశ్వాసులకు తండ్రి జాబితాకి తీసుకొచ్చాడండి. నిజంగా మనం అనుకుంటామండి. 24వ అధ్యాయం 10వ వచనం చూడండి, అక్కడే సామెతలో శ్రమ దినమున విశ్వాసంలో ఎదుగుతున్నాం, కష్టం వచ్చింది, బాధ వచ్చింది, ఇక వద్దులే దేవుడు. చాలా మంది వెనక్కి తీసేస్తారండి, దేవుని వదిలేస్తుంటారు. ఏమన్నాడు చూడండి దేవుడు, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవద్దువు. వద్దు, నిలబడండి, విశ్వాసంలో నిలబడండి, దేవుడు ఇస్తాడు హోపు. ఆయన మీద నమ్మకం పెట్టుకో, ఆయన మీద నిలబడు, ఆయన మీద స్థిరపడు. ఎందుకంటే దేవుడు చేసేది గొప్ప చేయబోయే జీవితం, ఏదో ఆర్డినరీ జీవితాన్ని కాదు. ఈ మధ్య వాక్యం కూడా పరిపూర్ణంగా అందరూ షార్ట్ మెసేజ్కి అలవాటు పడిపోయారు. ఒక్క నిమిషం అలా వచ్చి ఇలా పెడితే చాలు, చెప్తే చాలు, ఇంటికి వెళ్ళిపోవడం. షార్ట్ మెసేజ్కి పరిపూర్ణంగా ఎంట్లా, పరిపూర్ణంగా తెలుసుకోవట్లా, పరిపూర్ణంగా ఉండట్లా. దేవుళ్ళు నువ్వు నిలబడు, నిన్ను ఎలా గొప్ప చేయాలో చేస్తాడు. ఒకానొక దినం నీకు వచ్చింది, ఆ దినం నిన్ను గొప్ప చేసే స్థాయికి ఎదుగుతావు. ఎదిగేంత వరకు నువ్వేం చేయాలి? ఒదిగుండు. నిన్ను ఎందుకు తగ్గిస్తాడు దేవుడు? అందరినీ రక్షించుకొని అందరినీ పరలోకిస్తానన్న దేవుడు నిన్నెందుకు వదిలేస్తాడు? తల్లిదండ్రులు పిల్లలు సరిగా వినలేదని కొడతారండి. కొట్టినప్పుడు వాడు ఏడ్చి పడుకుంటాడు. పడుకున్నాగానే వాడు బొగ్గల మీద ఆ కారిన చుక్కల సారలు ఉంటాయి, చూసారు ఎప్పుడైనా మీరు? కంటి నీళ్ళు కారినప్పుడు ఆ సార ఉండిపోద్దండి, అలాగే నిద్రపోతాం. తల్లి వచ్చి ఆ నిద్రపోతున్నప్పుడు తల మీద చేసుకుని ఆ బొగ్గల మీద కారినటువంటి ఆ చుక్కలను, ఆ కారిన గీతలు చూసి ఏడుస్తుంది రావ. భర్తే కొట్టాడు అనుకో, భర్త ఏమంటాడు తెలుసండి? వాడి దగ్గరికి వెళ్ళి కూర్చోపోయిన ఏమంటాడు తెలుసండి? వాడిని బాగా పెట్టాను కదా, వాడు బాగా ఏడ్చాడు కదా, వాడి మంచి కోసం నేను అంటాను కానీ నేను ఊరకు కొడతాను వాడిని, వాడు బాగుండాలనే కదా నేను కోరుకునేది, వాడిని బాధ పెట్టింది వాడి బాగు కోసమే కదా అని అంటుంటాడు. అంటే ఏంటి? భూమి మీద ఉన్న తల్లిదండ్రులే నిన్ను భద్రపరచుకోవడం కోసం, బలపరచుకోవడం కోసం ఇంత ఆలోచిస్తుంటే, సర్వలోకాలను సృష్టించిన దేవుడు, సర్వమును ఎరిగిన దేవుడు నీ మీద తక్కువ ఆలోచన చేసుకుంటాడు అనుకున్నారా? అసలు అనుకోమాకండి. నీ మీద దేవుడు ప్రణాళిక చాలా గొప్పగా ఉంది. ఆ గొప్ప ప్రణాళిక అబ్రహాము జీవితంలో కూడా నెరవేర్చడానికి, అబ్రహాంకు వచ్చిన నిందలు, అవమానాలు, బాధలను కూడా తట్టుకొని అబ్రహాం నిలబడితే స్థిరపడి గొప్పవాడయ్యాడండి. అంతటి గొప్పవాడయ్యాడు కనుక అబ్రహాంకి లాస్ట్కి ఏమన్నా, అబ్రహాం దేవుడు నా స్నేహితుడు అనే స్థాయికి ఎదిగాడండి. ప్రారంభంలో ఏమన్నాడు? నువ్వేమి ఇస్తే మాత్రం నాకేమన్నా, నాకు పిల్లలు లేరు కదా, నేను మళ్ళీ దత్తత తీసుకోవాలి కదా, లేదా నా పూర్వీకులు ఎవరికైనా ఆస్తి అంతా వెళ్ళిపోవాలి కదా, నాకేమి ఇచ్చావు నువ్వు ఇచ్చిన ఉపయోగం ఏంది అని అన్నాడు. కానీ ఎదిగే కొద్దికి ఏమన్నాడు? బిడ్డనిస్తావా నాకు, నీకు ఇచ్చిన బిడ్డను నాకు ఇస్తావంటే, నీకన్నా నాకు బిడ్డ ఎక్కువ తండ్రి అంటే దేంట్లో ఎదిగిపోయాడు? విశ్వాసంలోను ఆత్మీయతలోను ఎదిగిపోయాడు. ఎదిగిన తర్వాత ఏమంటున్నాడు? నీకు కావాలంటే నా బిడ్డని ఈజీగా ఇచ్చేస్తానని. అప్పటిదాకా అల్లారు ముద్దుగా పెంచుకున్న ప్రేమ మీద ఉన్న, బిడ్డ మీద ఉన్న ప్రేమ అంతా కూడా దేవుడి వైపు తిరిగిపోయి బిడ్డని ఇవ్వటానికి కూడా సిద్ధపడిపోయాడు. అంటే విశ్వాస జీవితంలో మనల్ని ఎదగాలని దేవుడు కొన్నిటిని నిలబెడతాడు. యోబులాగా మనకు కూడా అన్ని పరీక్షలు పెట్టాడు కొన్ని, ఉంటాం మనం. అందరికీ పెట్టాడు దేవుడు, విశ్వాసులందరికీ పరీక్షలు పెట్టడం. ఎవరైతే స్థిరపడగలడో, ఎవడైతే తట్టుకోగలడో, ఎవడైతే నిలబడగలడో, ఎవరి జీవితం అయితే బలంగా ఆయన రూపంగా, ఆయన స్వరూపంగా మార్చుకోవాలి ఉంటాడో వాళ్ళనే నిలబెట్టుకుంటాడండి. అబ్రహాంకి ఇవ్వకుండా మిగతా వాళ్ళందరికీ ఇవ్వచ్చు, ఆధిక్యత ఇవ్వాల. అబ్రహామునే ఎందుకని ఉన్నాడు? అబ్రహాములో ఆ స్టాండర్డ్ ఉంది. నీలో కూడా ఆ స్టాండర్డ్ ఉంది కాబట్టి నేను నిలబెట్టుకుంటాడు. కొన్ని కుటుంబాలు చూడండి, పెళ్ళైన కొత్తలో ఎన్నో గొడవలు అయిపోయి ఇడిపోతారు, వీళ్ళు అయిపోతారు, వీళ్ళకి తెగ తెంపులు అనుకున్న టైంకి ఈ ఇడిపోతే కుదరదని వెంటనే దేవుడు ఒక బిడ్డను పుట్టించేస్తాడు. చూసారు కొంతమందికి, వాళ్ళు ఒక బిడ్డ పుట్టగానే ఇక ఆ కాపురం సెట్ అయిపోయింది. కొంతమంది 10 ఏళ్ళు ఇవ్వకపోయినా, 20 ఏళ్ళు అయిపోయినా ఇడిపోరాలు, ఇడిపోని జీవితం కాబట్టి ఎన్నాలైనా వాళ్ళకి బిడ్డలు ఇవ్వకపోయినా వాళ్ళు ఇడిపోయే మనస్తత్వం లేదన్నమాట, వాళ్ళు అలాగే ఉంచుతారు. దేవుడు ప్రతిదీ సెట్ చేస్తాడండి. దేవుడు సామాన్యుడిగా మీరు దేవుడు తక్కువ అంచనా వేయకండి. దేవుడు అంటే సర్వోన్నతుడు, సర్వ సృష్టిని సృష్టించిన వాడు, అంతటి ఉన్నతుడు. నిన్ను తక్కువ ఏదో చేస్తాడు, నిన్ను తక్కువ చేసే స్థితిలో ఉంచడు, నిన్ను ఉన్నత స్థితిలో చేయడానికి ఆయన ప్లాన్ చేస్తున్నాడు. ఆయన ప్లాన్ ఏంటి, ఆయన ప్రణాళిక ఏంటో తెలియక మనము తొందరపడుతుంటాం అన్ని విషయాల్లో.
ఎప్పుడు దేవుడి మీద నిందించకండి. దేవుడు నీ మీద ఏదో ప్రణాళిక ఉంది, అది చేయబోతున్నాడు, చేసేంత వరకు నువ్వేం చేయాలి? ఓపికగా ఉండు అంటున్నాడు. అదే ఓపికతో ఉన్నాడండి. భక్తి జీవితంలో కొనసాగించిన తర్వాత, భక్తి జీవితంలో ఎదిగిన తర్వాత స్టెఫను దేవుని కొరకు బ్రతికాడు. దేవుని వాక్యం చెప్తున్నాడు. దేవుని వాక్యం చెబుతున్న స్టెఫన్ని ఆ రోజుల్లో కొట్టి కొట్టి చంపారండి రాళ్లతో. మరి అతని జీవితం ఏమనుకోవాలి? నేను ఎందుకు దేవుణ్ణి నమ్మిన తర్వాత రాళ్లతో కొట్టబడి ఇలా చచ్చిపోతున్నాను అనుకుంటే, అది మనం అనుకున్నాం. సంఘం అంతా కూడా ఆ స్టెఫను చూసి ఏడ్చారు. కానీ దేవుడు అనుకోలా. దేవుడు ఏమనుకున్నాడు తెలుసా? ఈ రక్తపు మడుగులో నుంచి, ఈ రాళ్ల గడ్డల్లోంచి చచ్చిపోయిన ఇతనిలో నుంచి ఇతన్ని చూసి సౌలు అనే వ్యక్తి పౌలుగా మారబోతున్నాడు. అది దేవుడి ప్రణాళిక. దేవుడు ఆలోచన ఎలా ఉందో చూడండి. ఇతనేమో రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడని సంఘం అంతా ఏడిస్తే, దేవుడు ఆలోచన ఏంటి? ఇతను కొట్టబడాలి, ఇతను చంపబడాలి, ఇతను చచ్చిన తర్వాత ఇతను చావుని సమ్మతించాలి. సౌలు సమ్మతించిన సౌలే పౌలుగా మారబోతున్నాడు. ఇతని కంటే ఉన్నత స్థితిలో గొప్పగా పరిచర్య చేయబోయే ఒక నాయకుడు నాకు రాబోతున్నాడని దేవుని ప్రణాళిక అండి అది. మన ఆలోచన ఏమో శవం దగ్గర ఆగిపోయింది. దేవుని ఆలోచన ఎక్కడికి వెళ్ళింది? పౌలు దాకా వెళ్ళింది. చూసారా ఎంతగా అంటే దేవుడు తన ఆలోచనను సామాన్యంగా ఆలోచించడండి. మనం ఏదన్నా చిన్న ప్రాబ్లం వచ్చిందంటే ఎందుకు వచ్చిందా అని అనుకోకండి. ఇది దేవుడు నా మేలుకే చేశాడు అనుకోండి, ఇది నా మంచికే చేశాడు అనుకోండి. ఈ వ్యాధి నా మేలుకే వచ్చింది, ఈ కష్టం నా మేలుకే వచ్చింది, ఈ శ్రమ నా మంచికే వచ్చింది, ఈ బాధ నా కోసమే వచ్చింది. అది దేవుడు తెలుసు కదా. నువ్వు దేవుళ్ళో ఉన్న యథార్థంగా నీకు మేలు చేయటం కొరకే ఆయన చేశాడని నమ్మండి. అందుకని పాత నిబంధన గ్రంథంలో దేవుడికి స్నేహితుడిగా పిలువబడ్డ వ్యక్తి అబ్రహాం అయితే, కొత్త నిబంధనలో యేసుక్రీస్తుకు స్నేహితుడిగా పిలువబడ్డ వ్యక్తి ఒక ఆయన ఉన్నాడండి. ఎవరైనా? యోహాను సువార్త 11వ అధ్యాయము 10వ వచనం నుంచి చూద్దాం. ఇతని గురించి కూడా ఒకసారి తెలుసుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత ఎక్కడ అంటండి? ఎవరు స్నేహితుడు అంటండి? యేసుక్రీస్తు కూడా ఒక స్నేహితుడు ఉన్నాడు అక్కడ కొత్త నిబంధనలు. ఎవరి పేరు అవుతుంది? లాజరు పేరు చెప్పాడు. మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతను మేలు కొలప వెళుచున్నానని వారితో చెప్పగా శిష్యులు ఏమంటున్నారు? ప్రభువా, అతను నిద్రించినలా బాగుపడును అంటే ఈయనేమంటున్నాడు? యేసు ప్రభు ఏమో నిద్రిస్తున్నాడన్న సంగతి, అంటే చనిపోయాడన్న సంగతి చెప్తున్నాడు. శిష్యులు ఏమనుకున్నారు? నిజంగా నిద్రపోతే అతను బాగుపడతాడులే అంటున్నారు. ముందేం జరిగిందో తెలుసా? బేతనీ నుంచి కబురు వచ్చింది యేసు ప్రభుకి. ఏమని? అయ్యా చూడండి 3వ వచనం. అతని అక్క చెల్లెండ్లు, ప్రభువా నీవు ప్రేమించువాడు రోగి అయి నువ్వు ప్రేమించేవాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొక్క వర్తమానం పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చింది. ఎందుకు వచ్చిందంట రోగం? దేవుని మహిమ కొరకు వచ్చింది. వీళ్ళేమో కూడా మరణం కొరకు వచ్చింది కాదు కానీ ప్రశాంతం కోరుకున్నారు. అంటే మా తమ్ముడు చచ్చిపోలే, హ్యాపీగా ఉంటాడు, ఇబ్బంది లేదు, యేసుప్రభు మాట ఇచ్చాడు అనుకున్నారు. కానీ చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత యేసుప్రభు ఆ ఊరు రాగానే ఏమన్నారు తెలుసా? ప్రభు నువ్వు నిజంగా నువ్వు ఇక్కడ ఉన్నట్టయితే మా తమ్ముడికి ఇలా జరిగేది కాదుగా, నువ్వే కనుక ఉన్నట్టయితే నా తమ్ముడు చచ్చిపోయాడు కాదుగా. శారా గనక అప్పుడు దేవుడి మీద నిందేసినట్టుగా మాట్లాడింది కదా, దేవుడు నాకు పిల్లలు కనకుండా చేశాడు కదా అని. ఇక్కడ వీళ్ళు కూడా ఏమన్నారు తెలుసా? నువ్వే ఇక్కడ ఉన్నట్లయితే, నువ్వే ఇక్కడ మాతో పాటు ఉన్నట్టయితే నా తమ్ముడు చచ్చిపోయాడు కాదు కదా అని వీళ్ళు అపనమ్మకం. బలపడాలండి. వీళ్ళు బలపడలేదని, విశ్వాసంలో ఎదగలేదని యేసుప్రభుకు కూడా అక్కడ అర్థమైపోయింది. ఆయన కూడా బాధపడ్డాడండి. ఏంటి ఇలా అయిపోయారు? ఎంతకాలం విన్నా, ఎంతకాలం చెప్పినా, ఎంతకాలం తెలిసిన విద్యనా? మనకి 135 లేఖనాలు జరిగినాయి. అయినా మనలో ఓర్పు ఉండదు, సహనం ఉండదు. ఎన్ని పాటలు విన్నామండి? ఎంతమంది ప్రసంగాలు చెప్పారు? ఉపేంద్ర అన్నేంటి, సంతోష్ అన్నేంటి, సాంసన్ అన్నేంటి, లేకపోతే మనకి ఎంతమంది వచ్చారండి? మన డిప్యూటీ డైరెక్టర్లో ఏ డిప్యూటీ డైరెక్టర్ రాకుండా ఉన్నాడు? మన అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ ఏ అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ రాకుండా ఉన్నాడు? కొన్ని జాయింట్ డైరెక్టర్ సహా వచ్చి వాక్యం చెప్పారు మనకి. ఎంతమంది వాక్యాలు అన్నావు? 135 లేఖనాలు అంటే సుమారు ఎన్ని పాఠాలు విని ఉంటాం? మధ్యలో సింగల్ పాఠాలు పెట్టినా దాదాపు 250 గొప్ప పాఠాలు విన్నాం. కానీ మనలో కదిలిస్తే తాస్పాం కోపం వచ్చినట్లు వచ్చిందండి. ఎవరన్నా కదిలించామనుకోండి, చిన్న మాట అన్నాం అనుకోండి, తాస్పాం కనుక తోక మీద నిలబడి నాట్యం పడిందంటే అంతటి ఆవేశం ఉంటుంది మనలో.
ఇంకెక్కడ నువ్వు మారిపోచ్చింది? నువ్వు బలపడాలనే కదా ఇన్ని వాక్యాలు, నువ్వు బలపడాలే కదా ఇన్ని బోధలు, నువ్వు బలపడాలనే కదా ఇన్ని సభలు, నువ్వు బలపడాలని ఇంత గొప్ప వాక్యం చెప్తుంది, ఎంతగా గొప్ప చేయాలని నిన్ను ఎంత ప్రయత్నం చేసినా ఇంకా ఇలా మార్పు రాలేదనుకోండి, నువ్వు ఎదిగి ఉపయోగం ఏముంది ఇంకా? అందుకని ఇక్కడ వీళ్ళ గురించి కూడా యేసుప్రభు ఆలోచించి ఏమన్నాడు తెలుసా? చూడండి 33వ వచనంలో, ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూసి కలవరపడి, అబ్బా ఏంటి ఇల్లు అనుకుంటున్నాడండి, నీ ఆత్మలో మూలుగుచూ ఆయన ఎక్కడ ఉంచారు అని అడగగా వారు ప్రభువా వచ్చి చూడము అని చెప్పిరి అని వీళ్ళు అన్నప్పుడు యేసు కన్నీళ్ళు విడిచాడంటండి. ఎప్పుడు వీళ్ళు అనుకుంటున్నారు ఆయన యేసు ప్రభు వారికి లాజరంటే ఎంత ప్రేమ అందుకే ఏడుతున్నాడు అనుకుంటున్నారు. ఆయన ఏంది, వీళ్ళు అసలు నమ్మలేదు, దేవుడు మహిమ ఏంటో వాళ్ళకి తెలియదు, ఆ మహిమ ఏదో చేద్దామని దేవుడు ఈ కార్యం చేస్తే దేవుడు ఎందుకు అతను మరణింపజేశాడు? దేవుడు మహిమ కొరకు అతను వాడుకున్నాడు, దేవుడు ఘనత కొరకు అతను మరణింపజేశాడు. ఆ ఘనత యేసుక్రీస్తు వచ్చి చేయడం కొరకు దేవుడు ఎన్నిక అంటే దేవుని ప్రణాళిక వేరుగా ఉంది, మన ప్రణాళిక ఆలోచనలో వేరుగా ఉంది. దేవుడు ఏమనుకున్నాడు, అక్కడ ఉన్న ప్రజల్లో సమాజంలో అక్కడ చనిపోయిన వ్యక్తిని తిరిగి లేపాలన్న ఆలోచన దేవుడిది. వీళ్ళేని అసలు యేసు ప్రభు ఏమంటే చచ్చిపోడు కదా మా తమ్ముడు అని వీళ్ళ ఆలోచన. 39వ వచనం చూడండి, అప్పుడు అంటున్నాడు, యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాడి సహోదరి మార్తా, ప్రభువా అతను చనిపోయి 4 రోజులు అయిందయ్యా, ఇప్పుడు పురుగులు పట్టేస్తాయి, భయంకరంగా వాసన కొట్టిద్ది, నువ్వేంటి తీయమంటున్నావు? చూసారండి, ఏం లేదు వీళ్ళకి, విశ్వాసం లేదు, నమ్మకం లేదు. మనం కూడా దేవుణ్ణి నమ్ముతున్నాం, ఏదో నామకార్థంగా వస్తున్నాం, నామకార్థంగా చేస్తున్నాం, బలంగా ఉంటలా. కాళ్ళు బాగుంటాయి కదండి, శుభ్రంగా మోకాలు దండేసి బల్లారం తీసుకోండి అంటే ఏమన్నా మనం వంగుతామండి? అవకాశం ఉంది కదా, 2 కాళ్ళు మోకాలు దండేసి దేవుడి దగ్గర తగ్గింపు కొందామంటే నిలగడ తీసుకొని కూర్చుంటామండి కుర్చీలో. నన్ను ఎవరిలో అంటాడు, తగ్గించుకో, దేవుళ్ళు తగ్గించుకోలేవా, ఓడ్చుకోలేవా? కొన్ని సంఘాల కుర్చీలు ఉంటాయి, వెళ్ళారు మీరు ఎప్పుడన్నా కొన్ని సంఘాలకి? సేవకుడికో కూర్చోడు, సేవకుడు కూడా కింద కూర్చుంటాడు, సంఘం అంతా కింద కూర్చుంటారు. తెలిసి మీరు కొన్ని సంఘాలకి వెళ్ళండి, ఎప్పుడు మన దగ్గర ఉంటే తెలియదు, అప్పుడప్పుడు కొన్ని సంఘాలు మీటింగ్లు పెట్టినప్పుడు చూడండి అక్కడ ఏంటి పరిస్థితి అని. స్టేజ్ మీద కూడా సేవకుడు కిందే, విశ్వాసులకి ఎక్కడ కుర్చీలు ఉండవు, మొత్తం చేపల మీద కూర్చోవటమే. నువ్వే గొప్పోడు వాడతారు, కలెక్టరా కూర్చో కింద అంటారు, ఎమ్మెల్యేవా కూర్చో కింద అంటారు. నువ్వు ఎంత తోడువైన దేవుడి ముందు సాష్టాంగ పడాల్సిందే, దేవుడి ముందు తగ్గించుకోవాల్సిందే. మనలో ఎంత వాక్యం వినే కొద్దికి అంత జ్ఞానంతో పాటు ప్రేమ కాదు గర్వం, అహంకారం పెరిగిపోతే ఏమో. దేవుడు అంటే తగ్గించుకోండి, ఓర్చుకోండి. అదే యేసుప్రభు వాళ్ళు బాధపడతారు. ఎంత చెప్పినా వీళ్ళ మార్పు రాలేదని బాధపడుతూ ఏమన్నాడు తెలుసండి, చూపించాడు. నిజంగా అండి, మనల్ని ఆత్మీయతలో మనం ఎదగాలనే ఉద్దేశంతో ఉన్నాడు. సౌలు ఆ రోజు స్టెఫను చంపినటువంటి సౌలు పౌలుగా మారిన తర్వాత ఎంత గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడో తెలుసండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 35వ వచనం చూడండి, ముగించుకుందాం సమయం చాలు. రోమాపత్రిక 8వ అధ్యాయము 35వ వచనం చూడండి, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడు ఎవడు? శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, ఖడ్గమైన మనల్ని ఎడబాపున. ఏమండి ఆ స్టేట్మెంట్ ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు ఎలా ఉంది? స్టెఫను చంపకముందు ఆయన ఎలా ఉన్నాడు? ఎవడు దొరుకుతావండి, మనల్ని ఆపేది ఎవడని చెప్పేసి నన్ను నరుక్కుంటూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చేశాడు? ఆత్మీయతలో ఎదిగి ఏమన్నాడు తెలుసా? క్రీస్తులో బలపడిపోయిన తర్వాత, భద్రపరచబడిన తర్వాత, విశ్వాసంలో స్థిరపడిపోయిన తర్వాత ఇంకేమొచ్చినాయి అంటండి, క్రీస్తుని ప్రేమ నుండి మనల్ని విడదీసేవాడు ఎవడు? పాలు నీళ్ళలాగా కలిసిపోయారు అనుకోండి, ఇంకెడదీయండి. ఎడగదు, పంచదార నీళ్ళలో కలిసిపోయింది, ఎడదీయండి, కుదరదు. ప్రభువులో కూడా మనం ఐక్యం అయిపోయాం అనుకోండి, కరువు వచ్చింది ఇడిపాడు, నష్టం వచ్చింది ఇడిపాడు, శ్రమ వచ్చింది ఇడిపాడు, కట్నం వచ్చింది ఇడిపాడు, ఏమన్నాడు? ఉపద్రవాలు వచ్చినాయి ఇడిపాడు. మమ్మల్ని ఎవరు విడదీసేది? ఆయన నుంచి విడగొట్టేది ఎవరు? ఎంత ఉన్నత స్థితికి అండి, ఎంత ఆత్మీయంగా ఎదిగిపోయాడు చూడండి. విశ్వాసులుగా ఎదిగే కొద్దికి మనం ఏమో తెలుసా, విశ్వాసంలో వృద్ధి పొందుతూ మనం స్థిరంగా
ఒక చెట్టు కనుక పైకి ఎంత ఎదుగుతుందో లోపల కూడా అంత ఏళ్ళు పాతుకుపోద్దండి. విశ్వాసంలో మనం కూడా విశ్వాసం అంత పాతుకుపోయి స్థిరపడిపోవాలి. చిన్న అవమానం, చిన్న మాట, చిన్న ఒక ఇబ్బంది, చిన్న ఆటంకం పర్వాలేదు, డోంట్ కేర్, ఉండిపోవటమే. నిలబడితే నీకు గొప్పగా ఉంటారు. ఒక తల్లి వాళ్ళ కుమార్తె బాగా అందంగా ఉంటుంది, చక్కగా ఉంటుంది, పెళ్ళిడికి వచ్చింది, పెళ్లి చూపులు చూస్తున్నారు. ఆ టైంలో చికెన్ పాక్స్ వచ్చినాయి అంట. చికెన్ పాక్స్ అంటే మీకు తెలుసు కదమ్మా, తరపుర పోసింది. అలాగే చికెన్ పాక్స్ కొన్ని వస్తే మచ్చలు పడతాయి మొఖాన్ని. పాస్ గారు ఫోన్ చేసి ఏడుతున్నట్టు. ఎందుకమ్మా ఏడుతున్నావు అని అంటే, మా అమ్మాయికి చికెన్ పాక్స్ వచ్చినాయి కదా, ఇంక ఈ అమ్మాయిని ఎవరు చేసుకుంటారు, ఇంత అందంగా ఉండే అమ్మాయి పెళ్లి చేసుకుందామని ఆశపడితే మొక్క నిండా మచ్చలు పడిపోతాయేమో అని అంటే, పాస్టర్ గారు అన్నాడంట, అమ్మ నువ్వు బాధపడ మాకు, ఆ చికెన్ పాక్స్ వచ్చిన వాళ్ళకి ఎప్పటికీ చర్మ వ్యాధి క్యాన్సర్ రాదమ్మా, చర్మ క్యాన్సర్ అనేది రాదమ్మా అని అన్నాడు. అదేంటంటే అది కూడా ఉందంటే నిజమమ్మా అన్నాడు. అంటే ఒక కీడు వెనక ఏముంటుంది, ఇంకో మేలు ఉంటుంది. దేవుడు ఒక మేలు చేయబోతున్నాడు అంటే, ఒక కీడు వచ్చిందంటే దానివల్ల ఒక మేలు ఉంటుంది. భవిష్యత్తులో మనకంటూ ఒకటి వచ్చిందంటే నువ్వు దేవుడి మీద ఆధారపడి ఉంటే వచ్చిన దాని గురించి బాధపడకూడదు, వచ్చిన దాన్ని దేవుడితో మహిమపరచండి. ఏది చేయాలన్నా దేవుని చేతిలో, ఆయన చేతకాని ఏముందండి. నువ్వు కనుక టయానికి రాకపోతే పోయేది, నువ్వు ఉన్నట్టయితే నా తమ్ముడు బతికేవాడు ప్రభు అంటే, అసలు సూర్యుడి చంద్రుడి నక్షత్రాలని ఆపగలిగేవాడు, సూర్య చంద్ర నక్షత్రాలను చేయగలిగిన ఆ శక్తిమంతుడైన క్రీస్తుకే వీళ్ళు పాఠం చెప్తున్నారండి. కాలాన్ని నిలబెట్టింది ఆయన, కాలాన్ని నడిపించింది ఆయన, కాలాన్ని స్థిరపరిచింది ఆయన, అలాంటి ఆయనకి ఏం చెప్తారు వీళ్ళు? ఆలోచించండి. కనుక ప్రియమైన దేవుని వల్ల అంత గొప్పగా నిన్ను స్థిరపరిచే మనస్తత్వాలు కలిగించిన దేవుణ్ణి వదిలి నువ్వేం చేయగలవు చెప్పండి. కనుక ఆలోచించండి. ఉన్నత స్థితిలో నేను గొప్ప చేయడానికి దేవుడు నీకు ఇచ్చింది ఏదైనా, నీకు ఏ శ్రమ కలిగించినా అది ఎందుకంట నీ భద్రత కొరకే. అబ్రహామును అలా బలపరుచుకున్నాడు కాబట్టే భద్రంగా ఉన్నాడు. అబ్రహాము దేవుని స్నేహితుడయ్యాడు. పౌలుని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడానికి ఆ రోజు స్టెఫన్ రాళ్లతో కొట్టి చంపినప్పుడు సమ్మతించిన ఆ సౌలే పౌలుగా మారి ప్రభు కొరకు అంకితమైపోయి నన్ను క్రీస్తు నుంచి ఎడబాపేవాడు ఎవడం అని అన్నాడు. అంతటి ఉన్నత స్థితికి తీసుకొచ్చాడంటే దేవుడు ఎంత గొప్ప చేశాడంటే, మనం కూడా మన ఆత్మీయ జీవితంలో ఎలా ఉండాలి, అంత ఉన్నత స్థితిలోకి ఎదగాలి. ఎదిగితే నిన్ను దేవుడు వదిలిపెట్టడం. నిన్ను ఆయన బిడ్డగా చేసుకున్న ఆయన నిన్ను ఎందుకు వదిలిపెడతాడు? నిన్ను ఆయన స్వజనుడిగా చేసుకున్న ఆయన నిన్నెందుకు పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళి ఆయన నిన్నెందుకు పతనం చేస్తాడు? స్థిరమైనటువంటి పునాది కలిగి నిలబెట్టుటకు దేవుడు నీ పక్షాన ఉండగా భయపడకుండా స్థిరపడండి. భవిష్యత్తులో నీకు ఏది జరిగినా దేవుడి మీద ఆధారపడి ముందుకు రండి. దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడి గొప్ప దేవ, మీకు వందనాలు తండ్రి. పుట్టబడే మాటలు అపవాది ఎత్తుకొని పోతున్నాం. మా హృదయం అనే పలకల మీద రాయబడి నూరింతల ఆధిక్యత కలిగే శక్తిని మాకు దయచేయండి తండ్రి. నీ మాటలతో మాకు జీవం, నీ మాటలతో మాకు పునరుద్ధానం, నీ కుమారుడు ద్వారా పునరుద్ధానం కలిగిన జీవాన్ని మాకు దయచేశారు. ఎంత ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడానికి నీ కుమారుడు క్రీస్తుని పంపించి మమ్మల్ని బలపరుస్తున్నారు. ఉన్నత స్థితిలో ఎదిగే శక్తిని మాకు అనుగ్రహించింది. రాబోయే దినములో కూడా క్రమంగా మర్యాదగా జరిగించి నడిపించి బలపరిచి భద్రపరచుకున్నాం. ఉన్నతమైన స్థితిలో మమ్మల్ని అత్యధికమైన కృపల పాత్రలుగా చేయండి. క్రీస్తు నామమున ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. మంచిది. మరి ప్రియమైన దేవుని వల్లారా, మరి నూతన